మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత మానసిక ఒత్తిడి పెరగవచ్చును. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఈరోజు మకర రాశి వారు 8 వత్తులతోని దీపాన్ని వెలిగించి షిరిడీ సాయినాథునికి ఏదైనా తీపి పదార్థాలు గుడి లోపట పంచిపెట్టండి, లేదా అనాథ పిల్లలకు తీపి పదార్థాలు పంచండి. మీకు మరింత శుభయోగం జరుగుతుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు చెప్పుకోవచ్చును. బంధువులతోని జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మాట పొరపాటున జారినా కూడా మిమ్మల్ని మనసుకు ఇబ్బంది కలిగే మాటలు మీరు వినవలసి వస్తుంది. ధనపరంగా కొంత అనుకూలిస్తుంది. ఇంటి లోపట సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఆనందకరమైనటువంటి విషయాలు వింటారు. కుంభరాశి వారు ఈరోజు ముఖ్యంగా ఇంటి లోపట 8 వత్తులతోని దీపాన్ని వెలిగించి మేధా దక్షిణామూర్తియే నమః అని చెప్పి ఆ యొక్క స్వామికి నమస్కారం చేసి మీ యొక్క పనులు ప్రారంభించండి. మరింత శుభయోగాన్ని పొందుతారు. మీనరాశి. ఈ రాశి వారికి రోజు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా ప్రముఖులతోని పెద్దలతోని కలవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతోని సంపూర్ణ సహకారం ఉండడం వలన వీరు పెద్ద పనులు కూడా ఈరోజు పూర్తి చేయగలరు. శుభ కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీకు కలిసి వస్తుంది. మీనరాశి వారు ఈరోజు నువ్వుల నూనెతోని 9 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. నవదుర్గాయై నమః అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.